పాలకులలో 2 సార్లు గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రెజెంట్ థర్డ్ టైం కూడా గెలవడానికి అలాగే హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. అండ్ అలాగే ఆయనకు భారీ మెజారిటీతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే, క్యాండిడేట్ అయినా సరే, అండ్ అక్కడ సంబంధించిన కార్యకర్తలైనా సరే, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమని అనాలి అంటే దత్తత పుత్రుడు, 3 పెళ్ళిళ్ళు, అలాగే ఇంకా ఎన్నో 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 ఎన్నో. మెయిన్లీ అందులో అందరికీ చాలా ఇష్టమైంది ఏంటంటే ప్యాకేజ్ ఇస్తారు. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, ఎన్ని కోట్లు తీసుకున్నాం, ప్రతిసారి ఆయనని ప్యాకేజ్ ఇస్తారు అని అంటూ ఉంటారు. మోరోవర్లీ చూసుకుంటే ఎప్పుడైనా సరే మనకి జనసేనకి సంబంధించి ఏ పార్టీలో కూడా ఇంత నెగిటివిటీ అనేది లేదు. ఒక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత నెగిటివిటీ ఎవ్వరికీ లేదని చెప్పుకోవచ్చు. జగన్ గారు ఎందుకో భయపడ్డారు అని చెప్పేసి జనాలు చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన పోలింగ్కి సంబంధించి ఎప్పుడైతే అసెంబ్లీలో వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే దానికి సంబంధించి ఏ టాపిక్ వచ్చినా కూడా ఆయన ఎక్కడైనా ఎండ్ చేస్తాడు, సర్వేస్ కానీ, లేకపోతే లాస్ట్ ఆయన వెళ్ళి మాట్లాడే సభలు ఏవైనా ఉంటే అది లాస్ట్ కడపలో ఎండ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి పాపం భయమైనట్టుంది అని చెప్పేసి జనాలు చాలామంది అంటున్నారు. ఎందుకు పిఠాపురంలో ఆయన లాస్ట్ సభ అయితే ఆయన చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా వంగ గీతాన్ని గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎంగా చేస్తాను అన్నారు. ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే జగన్ గారు ఎప్పటి నుంచో భయపడుతున్నారు, అక్కడ ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఆయనకి ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ని టీడీపీ వాళ్ళకి సంబంధించి అండ్ అలాగే హోల్ కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారు అంటారు కదా, మరి ఎంత ప్యాకేజ్ ఇచ్చి కొన్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ఇయ్యగా టీడీపీ నేతకి సంబంధించి మన ఎవరైతే రామానాయుడు గారు ఉన్నారో ఆయన చెప్పిన ఆన్సర్కి ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే ఆంధ్రలోనే కాదు ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ని కొనే సత్తా ఎవరికీ లేదు. అప్పుడెప్పుడో జనాలకి సమస్య వచ్చింది అని తెలిస్తే ఆయన సొంత డబ్బులతోని వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన మనిషి ఆయన ఎందుకు ఒక పార్టీకి సంబంధించి అక్కడ డబ్బులు పెట్టి, లేకపోతే ఆయనకు సంబంధించి ఆయనను కొనుక్కొని మరి అక్కడ పెట్టుకుంటారు? నిజంగా అంత స్తోమతే ఉండి ఎవరికైనా ఆయన కొనే అంత శక్తే ఉంటే 2014 ఎన్నికల్లో మరి ఆయనను ఎందుకు కొనలేరు? ఆయనకి ఎందుకు సీఎం సీట్ కానీ, ఏదైనా డిప్యూటీ సీఎం సీట్ కానీ, ఏదైనా సీట్ ఐటీ మినిస్టర్ కానివ్వండి, ఏదో ఒక శాఖకు సంబంధించిన సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయాడు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడంతో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం అయితే నిజం చెప్పారు సార్, ఆయనను కొనేంత సత్తా ఎవరికి లేదు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇప్పటికీ కూడా ఆయనకి ఏదన్నా నేమ్ ఉంది అంటే ప్యాకేజ్ ఇస్తారు అని అంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయనని ప్యాకేజ్ ఇస్తారు అన్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను.